నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆయనకి కావాల్సినటువంటి యాక్చువల్గా 11 కాదు 12 సీట్లు కావాలి. ఎందుకంటే ఆయన ఒక చోట 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక చోట ఆయన రాజీనామా చేయబోతున్నాడు. రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలు రావడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి మొత్తానికి ఒక డజన్ ఎమ్మెల్యేలు అయితే కావాలి ఆయన బల ప్రదర్శన చేయడానికి, ఆయన బలాన్ని నిరూపించుకోవడానికి. సో మొత్తానికి రాహుల్ గాంధీ ఏంటంటే దాదాపు 38-39 మంది ఎంపీలు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీలు. సో ఆయనకి కేంద్రం ముఖ్యము, ఆయన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి సో డిఎంకే వల్ల బలం చాలా మ్యాండేటరీగా ఉండి కూడా ఆయన ఎందుకు విజయ్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ముందుకొచ్చాడో లేకపోతే అది వ్యూహంలో భాగమా తెలియదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు 5 మంది గెలిచారు ఎమ్మెల్యేలుగా, ఆ 5 మంది ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజమైతే కనుక రాహుల్ గాంధీ చేసినటువంటి బ్లెండర్గానే చెప్పొచ్చు. ఎందుకంటే 39 మంది ఎంపీలు కావాలా, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్లో అది కూడా ఒక మంత్రి ఇస్తాడో లేదో లేకపోతే 2 మంత్రులు ఇస్తారో. సో 1-2 మంత్రి పదవుల కోసము సో 39 మంది ఎంపీలను సపోర్ట్ పోగొట్టుకుంటాడు. అదేవిధంగా రాజ్యసభలో కూడా వాళ్ళకు బలం ఉంది. సో మీరు కనుక చూసుకుంటే మహిళా బిల్లు కావచ్చు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి సో దాన్ని వ్యతిరేకించి ఆ బిల్లును పాస్ కాకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది డిఎంకేనే. అలాంటి డిఎంకేని ఒక నమ్మకమైనటువంటి పార్ట్నర్ ఇండియా కూటమికి, అలాంటి వాళ్ళను దూరం పెట్టి కేవలం విజయ్ కోసము వెళ్తున్నాడు అంటే కనుక నిజంగా ఇది ఏ విధంగా స్పందించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సో ఆయన వ్యూహం ఏమో పక్కన పెడితే సో మొత్తానికి కాంగ్రెస్ సపోర్ట్ కావాలి అని చెప్పి విజయ్ అయితే ఎక్కడ బహిరంగంగా అడగలేదు, వాళ్ళ నాన్నగారు అడిగారు. సో వాళ్ళ నాన్నగారికి పార్టీకి ఏం సంబంధమే లేదు. రాహుల్ గాంధీ గారు అయితే బహిరంగంగానే టీవీకేకి కావాల్సినటువంటి అసలు కావాల్సింది 12 అంటే వాళ్ళ దగ్గర ఉండేది 5 అనుకోండి. సో వాళ్ళతో సపోర్ట్ కూడా ఇస్తారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో అదే కనుక కాంగ్రెస్ కనుక ఇవ్వకపోతే మిగిలినటువంటి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించే విధంగా కూడా వ్యూహ రచన చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. సెంగొట్టేయన్ అనేటువంటి ఒక జయలలిత పార్టీకి సంబంధించినటువంటి జయలలిత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి ఆల్రెడీ పోటీ చేసి గెలుపొందాడు. అతను విజయ్తో పాటే ఉన్నాడు. అతను నేను 12 మంది ఏఐడిఎంకే వాళ్ళను తీసుకొని వస్తాను, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అనే ఒక ప్రపోజల్ కూడా పెట్టినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ ఆప్షన్ కూడా కాకపోతే కనుక కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో సిపిఐ సిపిఎంల దగ్గర కూడా 2 ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. సో వీళ్ళందరినీ కలిపి 12 మందితో అయితే కనుక విజయ్ ముఖ్యమంత్రి అవడానికి సో మార్గం సుగమం అవుతోంది అని చెప్పి వార్తలు కూడా వస్తుంది. ఒకవేళ విజయ్కి కాంగ్రెస్ కనుక సపోర్టు ఇస్తే మరి వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ డిఎంకేతో పాటు పొత్తులో వెళ్తుందా లేకపోతే టీవీకేతో పాటు పొత్తులో వెళ్తుందా? సో టీవీకేతో పాటు పొత్తులో వెళ్తే ఎన్ని సీట్లు గెలవగలుగుతారు? ఎందుకంటే వీళ్ళు గెలిచిండేటువంటి 5 సీట్లు ఏదైతే ఉన్నాయో తమిళనాడులో అది ప్యూర్గా డిఎంకే సపోర్ట్తో గెలిచినటువంటి సీట్లు మాత్రమే. వీళ్లకు చెప్పుకోదగినటువంటి ఓటు బ్యాంకు కానీ సీట్లు గెలవగలిగేటువంటి ఓటు బ్యాంకు కూడా లేదు, నామ మాత్రమే వాళ్ళకి యాక్చువల్గా. సో కొన్ని సామాజిక వర్గాల్లో వాళ్లకు పట్టున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది సీట్లు గెలవడానికి సరిపోయేటువంటి సంఖ్యాబలం కాదు. కాబట్టి సో కేవలము డిఎంకే పార్టీ బలంతో గెలిచి ఇప్పుడు డిఎంకేకి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు టీవీకేతో చేతులు కలుపుతా ఉన్నారంటే ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా ఎందుకు వెళ్తా ఉన్నారా? లేకపోతే డిఎంకే పని అయిపోయింది, డిఎంకే ఎంపీలు నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా వీళ్ళు పెద్దగా గెలవరు, విజయే గెలుస్తాడని అనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికి రాహుల్ గాంధీ అయితే కనుక విజయ్కి నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి మాటిచ్చినట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా సినిమాకు సంబంధించి సినిమా అప్పుడు ఆగిపోయినప్పుడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడాడని, అంతకు ముందు కూడా విజయ్తో పరిచయం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో ఈ పరిచయాలు ఇవన్నీ పక్కన పెడితే డిఎంకే పార్టీని ఇండియా కూటమి దూరం చేసుకోవడం అనేది చారిత్రాత్మక తప్పిదమవుతుంది. ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళు వీళ్ళతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. సో వాళ్లకు చెప్పుకోదగ్గ నెంబర్ కూడా ఉంది, రాజ్యసభలో కావచ్చు అదేవిధంగా లోక్సభలో కావచ్చు. రానున్న కాలంలో బీజేపీ పెట్టేటువంటి బిల్లులు ఏవైతే ఎన్డీఏ పెట్టేటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవాలి, ఆపాలి అంటే ఖచ్చితంగా డిఎంకే సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో అలాంటిది రాహుల్ గాంధీ ఇంతటి చారిత్రాత్మక తప్పిదం చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. మరి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి మరి స్టాలినే వాళ్ళను పంపించి 5 మందిని పంపించి ఏమన్నా సపోర్ట్ ఇప్పిస్తా ఉన్నాడా అనేది చూడాలి, వేచి చూడాలి. సో మొత్తానికి 2 వారాలు టైం అడిగారని వార్తలు వస్తూ ఉన్నాయి. అది లేదు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటన
అయితే టీవీకే పార్టీ నుంచి రాలేదు కాబట్టి మనము వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.